వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీని భారతదేశంలో బ్యాన్ చేశారు. బ్యాన్ చేసింది మెటా వాళ్ళు. అంటే ఫేస్బుక్ మేనేజ్మెంటు మెటా కాబట్టి మెటా మాత్రమే బ్యాన్ చేయగలదు కాబట్టి మెటా వాళ్ళు బ్యాన్ చేశారని చెప్పుకోవాలి. ఎందుకు బ్యాన్ చేశారు? వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభ్యర్థన మేరకు బ్యాన్ చేశామని. నేను చెప్పడం కాదు, మీరు కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే మీకు అక్కడ మెసేజ్ కనపడింది. ఈ పేజ్ భారతదేశంలో బ్యాన్ చేయబడింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభ్యర్థన మేరకు దీన్ని మేము ఇక్కడ బ్యాన్ చేశాము. దానికి గల కారణాలు ఇవి అని చెప్పేసి కొన్ని కారణాలు కూడా మెన్షన్ చేశారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభ్యర్థన మేరకు మెటా వాళ్ళు భారతదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ పేజ్ కనపడకుండా చేశారు. ఇది కారణం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని క్వశ్చన్ చేయాలి చేస్తే అమిత్ షా గారిని, అంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మోడీ గారిని, దేశ ప్రధానమంత్రిని, అలానే కేంద్ర ఐటీ శాఖ మంత్రిని క్వశ్చన్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు? ఎన్సీబీఎన్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం చెప్తే ఒక గూగుల్ వాళ్ళు కానీ, ఒక మెటా వాళ్ళు కానీ, ఒక ఎక్స్ వాళ్ళు కానీ తమ పేజీని బ్యాన్ చేయటం, డిలీట్ చేయటం చేయరు. కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా లెటర్ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం లెటర్ ఇచ్చినప్పుడు మాత్రమే దానికి గూగుల్ వాళ్ళు, ఎక్స్ వాళ్ళు, ఏదో మెటా వాళ్ళు స్పందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు అడిగితే అంత ఈజీగా వాళ్ళు రెస్పాండ్ కారు. కేవలం కేంద్ర ప్రభుత్వం చెప్తేనే, కేంద్ర ప్రభుత్వం లెటర్ ఇస్తేనే ఆ లెటర్కి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా బ్యాన్ చేయమంటే బ్యాన్ చేస్తారు, డిలీట్ చేయమంటే డిలీట్ చేస్తారు. కేంద్రం కూడా అంత ఈజీగా గూగుల్ వాళ్ళకో లేదా మెటా వాళ్ళకో లేదో ఎక్స్ వాళ్ళకో ఫలానా పేజీని డిలీట్ చేయమని రాయదు. అంత ఈజీగా రాయరు. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మన రాజ్యాంగం కల్పించిన హక్కు. అంత ఈజీగా రాయరు. ఎప్పుడు రాస్తారు? ఆ పేజీ వల్ల, ఆ పేజీలో ఉండే కంటెంట్ వల్ల ప్రజల్లో కులాల మధ్య చిచ్చు రాగుతుంది, మతాల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది, ప్రాంతాల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది, వర్గాల మధ్య గొడవ వచ్చే అవకాశం ఉంది, జాతీయ సమగ్రతకి ఆ ఫేస్బుక్ పేజీ వల్ల ఇబ్బందిగా ఉంది, ఆ ఫేస్బుక్ పేజీలో అశ్లీలమైన కంటెంట్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఆ ఫేస్బుక్ పేజీనో లేదో ఆ ఇన్స్టాగ్రామ్ పేజీనో లేదో ఆ ట్విట్టర్ అకౌంట్ పేజీనో బ్యాన్ చేయమని కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థల్ని అడిగిద్ది. అంటే వైసీపీ ఫేస్బుక్ పేజీ ద్వారా అబద్ధాలని నమ్మించే ప్రయత్నం చేయటం, అసత్యాలని ప్రజల్లో నమ్మించడానికి ప్రచారం చేయటం. సరే, అబద్ధాలు, అసత్యాలు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేసేవి అయినప్పటికీ కూడా ప్రజల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయటం, ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పుడు ఆ ప్రయత్నాలను కేంద్ర ఇంటెలిజెన్స్ గుర్తించినప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖ, కేంద్ర ఐటీ శాఖ కోఆర్డినేషన్ తోటి ఈ మెటా వాళ్ళని కావచ్చు, గూగుల్ వాళ్ళని కావచ్చు, ఎక్స్ వాళ్ళని కావచ్చు, వాళ్ళని ఫలానా ఫేస్బుక్ పేజో, ఫలానా లేదో గూగుల్ పేజో, లేదో ఫలానా ట్విట్టర్ పేజో డిలీట్ చేయండి అని చెప్పేసి అడుగుతారు. గతంలో వైసీపీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇలాగే డిలీట్ కాబడిందట. ఇప్పుడు ఫేస్బుక్ పేజ్ అట. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేపించింది. జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేయాల్సింది మోడీ గారిని, అమిత్ షా గారిని, కేంద్ర ఐటీ శాఖ మంత్రిని, వీళ్ళని మాత్రమే క్వశ్చన్ చేయాలి. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం వల్ల ఏం ఫలితం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం అడగటం వల్ల చేయరు. ఆ మాటకు వచ్చినప్పుడు ఇప్పుడు నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీకి సంబంధించిన పేజీని డిలీట్ చేయమని, వాటిని లేకుండా చేయమని అనేక కంప్లైంట్స్ పెట్టారు. కేంద్రం ద్వారా కూడా పెట్టించే ప్రయత్నం చేశారు. బట్ వాటిల్లో కేంద్రం ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత ఇది నిజం కాదు అనుకున్నప్పుడు కేంద్రం ఎవరికి ఈ పేజీని డిలీట్ చేయమని ఎవరిని రిఫర్ చేయదు, రాయదు. అంటే గతంలో వైసీపీ కంప్లైంట్స్ వీగిపోయినాయి. మరి వైసీపీ గతంలో టీడీపీ పేజీని డిలీట్ చేయమని అడగటం కరెక్టే. ఇప్పుడు వైసీపీ పేజీ పోయినంత మాత్రం బాధ తెలిసి వస్తుందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధను నేను అర్థం చేసుకోగలను. లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. వైసీపీ అబద్ధాలను నమ్మే బ్యాచ్ ఎక్కడ ఉంది, అక్కడ పెట్టేటువంటి పోస్టుల్ని షేర్ చేసే బ్యాచ్ ఎక్కడ ఉంది, అంతా ఓకే. కానీ అది జాతీయ సమగ్రతకు ఇబ్బందికరంగా ఉంది అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే డెసిషన్ కదా. ఇప్పుడు నిజానికి ఆ జాతీయ సమగ్రతకి ఇబ్బంది లేదు మా ఫేస్బుక్ పేజీ వల్ల అనుకున్నప్పుడు మోడీని క్వశ్చన్ చేయాలి, అమిత్ షాని క్వశ్చన్ చేయాలి. కానీ ఆ క్వశ్చన్ చేసే దమ్ము జగన్ కుందా లేదు. సో ఏదేమైనా ఇప్పుడు జగన్ గురువింద గింజలాగా మాట్లాడుతున్నాడు. కానీ గతంలో తను చేసిన పని లేక తనకు ఎదురవుతుంది.
నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు కదా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పేజీలు కూడా హ్యాక్ అయినాయి. దానికి జగనే కారణమా? జగనే చేపించాడా? జగనే చేపించాడు అనేటువంటి అనుమానాలు టీడీపీ వాళ్ళు ఉన్నాయి. అప్పుడు టీడీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ హ్యాక్ అయింది, యూట్యూబ్ ఛానల్ పేజ్ హ్యాక్ అయింది, లోకేష్ గారి పేజ్ హ్యాక్ అయింది. ఇవన్నీ జగన్ గారు చేపించారా? చేపించారు అన్నంత మాత్రం అది కుదిరిద్దా? నిజానికి ఇక్కడ ఒక చిన్న అనుమానం ఏంటంటే వైసీపీ పేజీని ఎవరో హ్యాకర్లు హ్యాక్ చేశారు. వాళ్ళేదో అశ్లీల కంటెంట్ వేస్తే అది కేంద్ర ఇంటెలిజెన్స్కి పోయింది. కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ పేజీలో అశ్లీల కంటెంట్ ఉంది, దీన్ని బ్యాన్ చేయమని చెప్పినట్టుగా కొన్ని సమాచారం అందుతుంది. అది ఫస్ట్ రీజన్, అది బ్యాన్ కావటానికి, డిలీట్ కావటానికి అశ్లీల కంటెంట్ అనేటువంటిది. అశ్లీల కంటెంట్ ఆ పేజీలో పట్టడానికి ఉన్న కారణం ఆ పేజ్ హ్యాక్ కావటం అనేటువంటిది. ఇది ఉన్నటువంటి సమాచారం. బట్ ఏదేమైనా జగన్ శోధించాలి. ఒకవేళ తనకు అన్యాయం జరుగుంటే అన్యాయం చేసిన వాళ్ళని క్వశ్చన్ చేయాలి. వాళ్ళని వదిలేసి ఊకి చంద్రబాబు గారి మీద పడితే ఏమొస్తుంది? ఇక్కడ ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.